హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో చాలా యూస్ఫుల్ అండ్ మంచి ఇంట్రెస్టింగ్ టిప్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. టిప్స్ అన్ని మంచిగా యూస్ అవుతాయి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో ఇక అసలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఎంత ఎక్కువగా పులిస్తే దోశలు కానీ ఇడ్లీ కానీ అంత టేస్టీగా ఉంటాయి కదా. బట్ క్లైమేట్ కొంచెం చల్లగా ఉన్నప్పుడు దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ అంత ఎక్కువగా పులియకుండా ఉంటాయి కదా. సో అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ మనము పిండిని రుబ్బుకున్న తర్వాత ఒక గ్లాస్లో హాట్ వాటర్ని యాడ్ చేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా దోశ పిండిలో పెట్టేసుకోవాలి. తర్వాత గ్లాస్ని కవర్ చేస్తూ ఒక మూత పెట్టేసేయాలి. ఇప్పుడు దీన్ని మనము కొంచెం సేపు వేడి చేసుకున్నటువంటి పెనం మీద కొంచెం సేపు అలా వదిలేసేయాలి. కావాలంటే దీన్ని మీరు ఇలాగా ఓవర్ నైట్ అంతా పెట్టేసుకోవచ్చు. ఇలా కొంచెం వేడి తగలడం వల్ల పిండి అనేది చాలా ఫాస్ట్గా పులుస్తుంది. ఎప్పుడైనా మీకు కూడా యూజ్ అనిపిస్తే ట్రై చేసి చూడండి. వేస్ట్గా పడేసే ప్లాస్టిక్ బాక్సెస్తో ఇలా మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు. మనం ఇంట్లోకి ఏవైనా కొన్నప్పుడు ఇలాంటి బాక్సెస్ వస్తూ ఉంటాయి కదా. సో వాటిని ఊరికే వేస్ట్గా పడేయకుండా మంచిగా ఇలాగా రీయూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఆ బాక్స్ని ఇలాగా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోవాలి. ఇలాగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత సేఫ్టీ పిన్ తోటి ఇలాగా హోల్స్ పెట్టేసుకోవాలి. ఇలాగా హోల్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వీటికి ఇయర్ రింగ్స్ని పెట్టేసుకోవాలి. సో వేస్ట్ అని పడేసే బాక్సెస్ తోటి ఇలాగా ఇయర్ రింగ్స్ ఆర్గనైజర్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీకు కూడా ఎప్పుడైనా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. ఇంట్లోకి మనము షుగర్ని ఎక్కువగానే తెచ్చుకుంటూ ఉంటాం కదా. సో అప్పుడప్పుడు వాటిలో నల్లగా చిన్నగా ఉండేటువంటి చీమలు పడుతూ ఉంటాయి కదా. సో అలా కాకుండా అందులో కొన్ని లవంగాలను వేసి స్టోర్ చేసుకున్నట్లయితే షుగర్ ఎన్ని రోజులైనా చీమలు పట్టకుండా ఫ్రెష్గా ఉంటుంది. జ్యూస్ తాగేసిన తర్వాత జ్యూస్ బాటిల్స్ని వేస్ట్గా పడేయకుండా ఇలా మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి కాస్ట్ లేకుండానే ఇంట్లో ఉండే వాటితోనే ఇలా మంచిగా ఆయిల్ డిస్పెన్సర్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఆ బాటిల్ క్యాప్ని కొంచెం సేపు వేడి చేయాలి. ఆ బాటిల్ క్యాప్ వేడిగా ఉన్నప్పుడే ఇలా కొంచెం మనం పుల్ చేసామనుకోండి అది ఇలాగా పొడవుగా వస్తుంది. ఇప్పుడు దాన్ని మనం కొంచెం కట్ చేసామనుకోండి మనకి ఆయిల్ డిస్పెన్సర్ అయితే రెడీ అయిపోతుంది. ఇలాంటి గ్లాస్ జార్స్ కానీ లేకపోతే ఇలాంటి బాటిల్స్ని వేస్ట్గా పడేయకుండా ఇలా మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు. ఇంట్లోకి మనం ఏమైనా కొన్నప్పుడు ఇలాంటి బాక్సెస్ వస్తూ ఉంటాయి కదా. సో వాటిని సింక్ దగ్గర మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆ బాక్స్కి ఇలాగా హోల్స్ పెట్టేసుకోవాలి. ఇలాగ హోల్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాక్స్కి థ్రెడ్ కట్టేసుకోవాలి. తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా బాక్స్కి అండ్ అలాగే ఏదైనా బాటిల్ క్యాప్కి ముడి వేసేయాలి. ఇప్పుడు దీన్ని మనము సింక్ దగ్గర పెట్టేసామనుకోండి ఏదైనా వేస్ట్ని ఇందులో వేసేసుకోవచ్చు. ఇలాగ మనం దీన్ని సింక్ దగ్గర యూజ్ చేసుకోవడం వల్ల సింక్ అనేది బ్లాక్ అవ్వకుండా స్ట్రక్ అవ్వకుండా మంచిగా ఉంటుంది. ఇలాంటి సిరప్ బాటిల్స్లో సిరప్ అయిపోయిన తర్వాత వాటిని వేస్ట్గా పడేయకుండా ఇలాగ మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ బాటిల్ క్యాప్కి ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా హోల్స్ లాగా పెట్టేసుకోవాలి. తర్వాత అగరబత్తులు వెలిగించుకొని ఆ హోల్స్లో పెట్టేసామనుకోండి తులసి కోట దగ్గర అగరబత్తి స్టాండ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. యూజ్ అనిపిస్తేనే ట్రై చేయండి. వాటర్ బాటిల్లోని వాటర్ తాగేసిన తర్వాత వాటర్ బాటిల్ పడేయక ఏం చేస్తారమ్మా అంటారేమో. ఖాళీ వాటర్ బాటిల్ని పడేయకుండా చాలా రకాలుగా రీయూజ్ చేసుకోవచ్చు. వాటర్ బాటిల్ క్యాప్తో అయితే కీ చైన్ హ్యాంగర్ని అయితే మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. బాటిల్ క్యాప్కి బ్యాంగిల్ పట్టేలాగా సేఫ్టీ పిన్ తోటి హోల్స్ పెట్టుకోవాలి. బ్యాంగిల్ని కొంచెం కట్ చేసుకొని మనం బాటిల్ క్యాప్కి హోల్స్ పెట్టుకున్నాం కదా. సో దాంట్లోకి ఇలా ఈ వీడియోలు చూపిస్తున్నట్లుగా గుచ్చేసుకోవాలి. మీరు తీసుకున్న బ్యాంగిల్ వచ్చేసి ఇనుప బ్యాంగిల్ అయి ఉండాలన్నమాట. ఇనుప బ్యాంగిల్ అయితే మనము ఈజీగా బెండ్ చేసేసుకోవచ్చు. ఇలా బ్యాంగిల్ని ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా బెండ్ చేసుకోవాలి. బ్యాంగిల్ని ఇలా బెండ్ చేసుకున్న తర్వాత పైకి కొంచెం అన్నాం అనుకోండి మనకి కీ చైన్ హోల్డర్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు క్యాప్ బ్యాక్ సైడ్ డబుల్ ప్లాస్టర్ తోటి అంటించేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కానీ రెంటెడ్ హౌస్లో ఉండి మేకులు కొట్టలేని వాళ్ళు ఇలాగా కీ చైన్ హోల్డర్ని అయితే తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి చూడండి. మన లేడీస్ అయితే ఏవైనా ఫంక్షన్స్ అప్పుడు కానీ ఫెస్టివల్స్ అప్పుడు కానీ లేకపోతే ఏవైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు కానీ ఫ్లవర్స్ ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాం కదా. బట్ అందరికీ పూలు అల్లడం రావాలని ఏం లేదు కదా. పూలు అల్లడం రాని వాళ్ళు ఇలాగా అందంగా వేణిని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇనుప బ్యాంగిల్ ఉంటుంది కదా, ఒక్క బ్యాంగిల్ ఉంటే సరిపోతుందన్నమాట. వేణిని అయితే అందంగా ప్రిపేర్ చేసేయచ్చు. బ్యాంగిల్ని కట్ చేసేసి ఇలాగా రోజ్ పెటల్స్ని బ్యాంగిల్కి పెట్టేసేయాలి. మీకు నచ్చిన ఫ్లవర్స్ని పెట్టేసుకోవచ్చు. ఇలాగ బ్యాంగిల్ మొత్తం పెట్టేసుకోవాలి. కొంచెం టైం టేకింగ్ అనమాట. రోజ్ పెటల్స్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలాగా పెట్టేసుకోవాలి. మనకు నచ్చినన్ని బ్యాంగిల్ మొత్తం ఇలా పెట్టేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్ సగానికి మాత్రమే పెట్టాను. సో చూసారా ఎంత అందంగా ఉందో కదా. నేను ఇక్కడ పెట్టుకొని చూపిస్తాను చూడండి. చాలా బాగుంది కదా. పూలు అల్లడం రాని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మన ఆడవాళ్ళందరికీ అందం కళ్ళు. ఆ అందమైన కళ్ళకి కాటుక పెడితే ఇంకెంత అందంగా ఉంటాయి చెప్పండి. ఈ కళ్ళకి కాటుక పెడితే సరిపోతుంది. ఇంకేం రెడీ అవ్వాల్సిన అవసరం లేకుండానే మనమైతే చాలా అందంగా కనిపిస్తాం కదా. మనకి అంతటి అందాన్ని ఇచ్చేటువంటి కాటుకని ఇంట్లోనే ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా న్యాచురల్ గా ప్రిపేర్ చేసుకుంటే ఎంత బాగుంటుందో. ఫస్ట్ వచ్చేసి కొంచెం కాటన్ ని తీసుకొని అందులో కొంచెం వాము అలాగే 2 బాదంని యాడ్ చేసుకొని ఒత్తిలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఒత్తుల్ని ప్రమిదల్లో పెట్టుకొని ఆవు నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని వెలిగించుకోవాలి. సపోర్ట్గా 2 గ్లాసులు పెట్టుకొని పైన ప్లేట్ని బోర్లించాలి. ఇప్పుడు కొంచెం సేపు వదిలేసామనుకోండి కాటుకంతా ఈ ప్లేట్ మొత్తం ఇలా స్ప్రెడ్ అవుతుందన్నమాట.
ఇప్పుడు ఇలా వచ్చినటువంటి ఈ పౌడర్ని ఏదైనా ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం నెయ్యిని కానీ లేకపోతే కోకోనట్ ఆయిల్ని కానీ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతే అనమాట, చాలా సింపుల్గా న్యాచురల్ కాజల్ అయితే రెడీ అయిపోతుంది. సో చూసారా ఎంత బ్లాక్గా ఉందో. ఇది వాటర్ ప్రూఫ్ కూడా. కావాలంటే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. నాకైతే ఈ కాజల్ చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి. ఇలాగ టూత్ పేస్ట్ అంతా కంప్లీట్గా అయిపోయిన తర్వాత పేస్ట్ అయిపోయింది కదా అని చెప్పేసి అందరూ దాన్ని పడేస్తూ ఉంటారు కదా. ఇలాగ టూత్ పేస్ట్ అంతా కంప్లీట్గా అయిపోయిన తర్వాత కూడా ఇందులో ఎంతో కొంత అయితే ఉంటుంది కదా. ఇలాగ కంప్లీట్గా అయిపోయిన తర్వాత కూడా దీన్ని కూడా వదిలిపెట్టవా అమ్మా అనుకుంటారేమో. ఎందుకు వదిలిపెట్టాలి చెప్పండి, అందులో ఎంతో కొంత ఉంటుంది కదా. సో దాన్ని కూడా మనము ఇలాగ యూజ్ చేసుకోవచ్చు. టూత్ పేస్ట్ ప్యాకెట్ని కట్ చేసి వాటర్లో ఇలాగ డిప్ చేసామనుకోండి, టూత్ పేస్ట్ అంతా కరిగిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ వాటర్ని ఏదైనా స్ప్రే బాటిల్లో కానీ లేకపోతే ఏదైనా ఖాళీ బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లిక్విడ్ తోటి కౌంటర్ టాప్ని క్లీన్ చేసుకునేదానికి కానీ గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకునేదానికి కానీ మంచిగా యూజ్ చేసుకోవచ్చు. చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట. నేను ఇక్కడ క్లీన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత మంచిగా కౌంటర్ టాప్ అనేది క్లీన్ అయిపోయింది. మీకు కూడా ఎప్పుడైనా టిప్ యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. అయిపోయిన కంఫర్ట్ బాటిల్స్ని పడేయకుండా చాలా రకాలుగా రీయూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా స్కెచ్ పెన్ తోటి మార్క్ చేసుకోవాలి. ఇలా నీట్గా మార్క్ చేసుకున్న తర్వాత నైఫ్ని కొంచెం వేడి చేసి మనం మార్క్ చేసిన షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఇలాగా హోల్ లాగా పెట్టేసుకోవాలి. అంతే, మన ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది అనమాట. దీన్ని ఇప్పుడు మనము మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు మొబైల్ హోల్డర్ లాగా యూజ్ చేస్తాం. కొంతమంది మొబైల్కి ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఛార్జర్ పైన మొబైల్ పెడుతూ ఉంటారు కదా. సో అప్పుడు బై మిస్టేక్ పడిపోతూ ఉంటాయి కదా. సో అప్పుడు దీన్ని ఇలాగా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఇంకా టీవీ టేబుల్ దగ్గర రిమోట్స్ పెట్టుకునేదానికి, ఇంకా కిచెన్ లో స్పూన్స్ నైఫ్స్ పెట్టుకునేదానికి, ఇంకా పిల్లల స్టడీ టేబుల్ దగ్గర మంచిగా యూజ్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎప్పుడైనా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. సో ఫైనల్లీ దిస్ ఇస్ ద వీడియో. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి కంపల్సరీగా షేర్ చేయండి. సో ఫైనల్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.